H1B వీసా ఫీజును అమాంతం $1,00,000 పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. H1B వీసాపై ప్రకటించిన $1,00,000 రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని ఆమె తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని పేర్కొన్నారు. H1B వీసా ఫీజును అమాంతం $1,00,000 పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. H1B వీసాపై ప్రకటించిన $1,00,000 రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం ప్రభు బిజినెస్ సందేశ్ మనకు అందిస్తారు. ప్రభు చెప్పండి, ఇప్పుడు అమెరికా అయితే కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక $1,00,000 ఫీజు రుసుమునైతే విధించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు దీని గురించి? 21st యాక్చువల్గా ఈ H1B వీసా డేట్, యాక్చువల్గా ఆ డేట్ లోపల ఎక్కడైతే బయట అవుట్ సైడ్ ఉన్నారో మొత్తాన్ని ఎమ్మటే 21st ఇవాళ మార్నింగ్ లోపల అక్కడ ఉండమని 19th నైట్ చెప్తే ఎట్లా వస్తారు, ఎట్లా ఎంత టెన్షన్ పడ్డారని వాళ్ళందరూ. అంటే ఉద్యోగం ఉందా లేదా, అసలు ఎట్లా మళ్ళీ వెళ్ళాలంటే ఎట్లా, అంటే అన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు ఇవాళ వచ్చిన మార్నింగ్ తర్వాత వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే కొంచెం ఉపశమనం లభించింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఇమీడియట్ గా రావాల్సిన పని లేదు, ఓన్లీ ఫ్రెషర్స్ కే, కొత్తగా వెళ్లే వాళ్ళకే కట్టాల్సింది తప్ప ఆల్రెడీ రెన్యువల్స్ కి వచ్చే వాళ్ళు కానీ రన్నింగ్ ఉన్న వాళ్ళు H1B వీసా వాళ్ళు కానీ మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అన్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది అంటే అంటే ఇబ్బంది పెట్టే తరంగా అనుకుంటే బాగా కొంచెం అంటే 100% ఇబ్బంది పెట్టి ఒక 30%, 70%, 40% ఉపశమనం ఇచ్చినట్టు లెక్క. అట్లా అంటే ఓవరాల్ గా చూస్తే ఆయన ఇండియా మీద ఇది చేస్తూనే ఉన్నాడు, విషం కక్కుతూనే ఉన్నాడు ఆయన కంటిన్యూస్ గా. మన ఒక సైడ్ ఏమో మోడీ ఫ్రెండ్ అంటారు, ఇండియా ఇది అంటాడు, ఒక సైడ్ ఏమో డెడ్ అగానేమో అంటాడు, ఇంకో సైడ్ నుంచి ఏమో షాబార్ పోర్ట్ ని శాంక్షన్స్ ఎత్తేస్తాడు. సో అన్ని అంటే శాంక్షన్స్, కొత్త శాంక్షన్స్ 2003 నుంచి వాజ్పేయి గారు ఉన్న దగ్గర నుంచి, తర్వాత 2018 తర్వాత అక్కడి నుంచి ఉన్నాయని తీసేస్తాడు. అట్లా అన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడతాడు ఆయన. సో ఈ H1BC కూడా ఇప్పుడు జనరల్ గా చాలా మందికి ఉపశమనం వచ్చినట్టే ఒక రకంగా. ఫ్రెషర్స్ కి వెళ్లే వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు మన మోడీ గారు కూడా అన్నట్టుగా ఎందుకు విదేశీయానం, ఎందుకు పరిగెత్తాలి, ఇక్కడే ఇప్పుడు బాగా చదువుకుంటే పిల్లలు బాగా చదువుతుంటే ఇక్కడే వస్తున్నాయి, 30 lakhs 40 lakhs ఇక్కడే వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, H1B వీసా 1 lakh కట్టాలంటే జనరల్ గా యుఎస్కి వెళ్లే వాళ్ళకి అంటే ఫస్ట్ అంటే మిడిల్ ఎంట్రీ, లోవర్ ఎంట్రీ, హయ్యర్ ఎంట్రీ. అంటే హయ్యర్ అనేది బాగా ఎక్కువ చదువుకునే వాళ్ళు. సో మామూలు ఎంట్రీ అయ్యే వాళ్ళందరికీ మిడిల్ అండ్ మామూలుగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి ఇబ్బంది ఒక రకంగా చూస్తే. ఎందుకంటే వాళ్ళకి కంపెనీ $1 lakh కట్టాలంటే సపోజ్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీకి లాసే. సో వాళ్ళు కంటిన్యూస్ గా ఇక్కడ చేయాలి. అది వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ 1 lakh అనేది పెట్టుకోవడం వాళ్ళకి కష్టమే. సో అప్పుడు ఏమవుతుంది, చిన్నగా వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ క్రీమ్ ఒక్కళ్ళనే తీసుకుంటారు. మన దగ్గర ఎక్కువ పర్సంటేజ్ బాగా క్రీమ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. సిఇఓస్ కానీ ఆ లెవెల్స్ ఉన్న వాళ్ళందరే వాళ్ళనే ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు, మిగతా వాళ్ళందరికి రాదు. కానీ అప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ కంపెనీస్ అన్ని ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ ఉంటాయి కదా, జీసీసీ. ఆ జీసీసీ సెంటర్స్ అన్ని ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మొత్తం యుఎస్ కంపెనీస్ కూడా ఇక్కడే ఓపెన్ చేసి తక్కువ శాలరీస్ తో ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి ఇక్కడే చేయడానికి ఆస్కారం ఉంది.
సో ఇక్కడే జనాలకి బాగా చదువుకుంటే మంచి మంచి శాలరీస్ వస్తాయి. ఈ డాలర్ డ్రీమ్స్ అనేది ఎవరైనా సరే ఇక నుంచి తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే డాలర్ డ్రీమ్స్ అని తెగ అమౌంట్ పడుతున్నారు కదా. ఒక రకంగా చూస్తే ట్రంప్ చేసింది కరెక్టే, 100% కరెక్టే. మీరు కన్సల్టెన్స్ పెట్టి అది పెట్టి మన వాళ్ళందరూ చాలా మంది H1 వీసాస్ ఒక కంపెనీ షెల్ కంపెనీ పెట్టి అక్కడ ఒక 10 మంది అవసరం అయితే ఒక 30 మందిని కావాలని చెప్పి పర్మిషన్ తీసుకొని ఆ 20 మందికి ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేస్తారు ఇండియాలో. సో అది తప్పు కదా. అది మన వాళ్ళు చేసే తప్పు అది. ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అంటే జనాలందరూ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పులే. మన వాళ్ళు ఎక్కడ చేసిన కంపు చేయటమే కదా. ఏ దేశానికి వెళ్ళినా ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగం చేయాలా, అంతవరకు ఉండాలి. సోషల్ పోస్ట్ లో ఎగెనిస్ట్ యూఎస్ పోస్ట్ పెడతాం, ఏదైనా రాడికల్ భావాలు ఉండి అక్కడ యూనివర్సిటీలో గొడవలు చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ చూస్తే ఒక రకంగా ట్రంప్ ఒక రకంగా కరెక్ట్ చేస్తాడు అనిపిస్తుంది. వాళ్ళ దేశం కోసం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళందరూ అట్లా చేస్తారు. H1B వీసాలు అమ్ముకోవటం ఏంటి, తప్పు కదా అది. ఓ 10 లక్షలకి 15 లక్షలకి అమ్ముకొని ఇక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళు ఉద్యోగాలు లేక అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ట్రై చేసుకొని నానా యాతన పడి ఇబ్బంది పడుతున్నారు కదా చాలా మంది. సో అట్లా ఎక్కువ మంది ఇదవుతున్నారు. ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇట్లా ఉన్నవన్నీ దూరం అయిపోతాయి. కరెక్ట్ గా క్రీమ్ చదువుకొని బాగా ఉన్న క్రీమే యుఎస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా లోవర్ మిడిల్ యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ వీళ్ళందరికీ కష్టం అవుతుంది, అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్ గా బాగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఇది చేసుకొని బాగా ముందుకెళ్తేనే అక్కడ నిలబడగలరు, లేకపోతే కష్టం అవుతుంది. కానీ ఇప్పుడు యుఎస్ తో సరిపోయింది, అదర్ కంట్రీస్ తో కూడా కొంచెం ఉంటుంది కదా. ఇప్పుడు H1B ఇదైంది, ఇంట్రా ట్రాన్స్ఫర్ కంపెనీస్ ఉంటుంది, L1 ఉంటుంది. L1 పెరుగుతుంది. ఇప్పుడు కంపెనీస్ నుంచి ఇది కంపెనీ నుంచి అంటే సేమ్ కంపెనీ నుంచి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆ L1 పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే సోర్స్ పరంగా ఏదో ఒకటి దొరుకుతుంది, కానీ ఇన్స్టెంట్ గా ఈ రకంగా కంటిన్యూస్ గా ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే ఆయన కూడా చేసే భావాలు కూడా ఇప్పుడు మీ దేశాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటున్నారు, బాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అన్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చేసి $1,500 తీసుకొని ఆల్ ఆఫ్ ఎ సడన్ $1,00,000 అంటే ఎలా పడతారు? అది ఇబ్బందే కదా. కంపెనీస్ అయినా ఏదో రకంగా జనాల దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా. అంటే ఏదైనా కానీ చిన్నగా మేము H1B ఇంత రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఇస్తాము అనేది ఒక పాలసీ తీసుకున్న పాలసీ ప్రకారం ముందొస్తే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి పర్మిషన్స్ అన్ని శాంక్షన్స్ అన్ని ఎత్తేసి పర్మిషన్ అన్ని క్యాన్సిల్ చేస్తే ఊపిరాడదు కదా ఒక్కసారి. సో అట్లా చేయటం కంటే చిన్నగా చేయటం కరెక్ట్. ఎందుకంటే ఈ ట్రంప్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ పరంగా ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ కంపెనీస్ ఎక్కడ ఇబ్బంది పడతాయి అనే మొత్తం తెలుసుకొని H1B వీసా అంటే బోర్డర్ క్రాస్ అవుతున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నా అన్నారు. రేపు కోర్టుకు వెళ్ళినా H1B వీసా నుంచి పెద్ద మనకి అంటే ఉపశమనం రాదు, జనాలకి ఉపశమనం రాదు. అది కంటిన్యూస్ గా బోర్డర్ క్రాసింగ్ అంటున్నారు కాబట్టి ఆయనకి పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ కి. సో దాని ప్రకారంగా కలెక్ట్ చేస్తున్నా అంటున్నాడు ఆయన. అంటే తెలివిగా చేసినట్టు ఒక రకంగా అమౌంట్ కలెక్షన్ అనేది ఈ కోర్టుకు వెళ్ళిన ఇబ్బంది లేకుండా చేశాడు. అది ఏమవుతుందో చూడాలి. ఇది కంటిన్యూస్ నిలబడుతుందా? ఇంకొక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. యుఎస్ లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ ఎలక్షన్స్ లో కెనడాలో ఏమైందో, జస్టిన్ ట్రూడోని ఎలా మార్చారో ఇక్కడ కూడా మార్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళలోంచి రివోల్ట్ వస్తుంది, పార్టీలోంచి చేంజ్ వస్తే డెఫినెట్ గా హౌస్ ఆఫ్ సెనేట్స్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ ఓటింగ్ శాతం తగ్గితే ఆయన్ని రీప్లేస్ చేసే అవకాశాలు ఉంటుంది 80%. ఎందుకంటే వరల్డ్ మొత్తం ఇంకా 3 ఏళ్లు భరించాలి ఆయన. ఇంకా ఎన్ని తెస్తాడో, ఎన్ని రకాల ఫార్మా మీద అన్నాడు, ఫార్మా మీద 250%, అది లేదు. వాళ్ళు ఇండియా మీద ట్యాక్స్ తగ్గిస్తా అన్నారు, 50% అన్నారు, అదేమో ఫైనల్ కాలేదు ఇంకా. సో మాకు ఇండియా కావాలి అంటాడు, మళ్ళీ ఇంకో రకంగా మంట పెడతాడు, పొమ్మనక పొగబెట్టినట్టు ఒక రకంగా అక్కడ వాళ్ళందరినీ. సో డెఫినెట్ గా ఇండియా అనేదాన్ని చిన్నగా గ్లోబల్ గా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా ఇది మంచి తరుణం. మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ 25 years లో డెఫినెట్ గా ఇండియా ఎమర్జింగ్ మార్కెట్స్ లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి చిన్న ఇబ్బందులు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి? ఎందుకంటే 140 కోట్ల జనాల్ని మ్యాన్ పవర్ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళు మ్యాన్ పవర్ ఇప్పుడు ఎందుకు ఎంట్రీ లెవెల్ వద్దనుకుంటున్నారంటే వచ్చింది కదా, మిడిల్ లెవెల్ అండ్ ఎంట్రీ లెవెల్ అనేది ఎక్కువ శాతం
ఆ పని ఏఐ ద్వారా చేపించుకొని వీళ్ళతో మనకు పని లేదు అనేది అన్నారు. ఇప్పుడు .com చూసామండి. .com చూసినప్పుడు ఏమైంది, అప్పుడు తర్వాత ఉద్యోగాలు పోతాయి అన్నారు. ఏమైంది తర్వాత? ఇప్పుడు ఇది కూడా అంతే, ఆల్టర్నేట్ గా సోర్స్ ఏదో ఒకటి వస్తుంది, రాకుండా ఉండదు. సో వచ్చినప్పుడు తెలుస్తుంది. సో రిక్రూట్మెంట్ అది మ్యాన్ పవర్ మీద, మన ప్రాజెక్ట్స్ అన్ని సర్వీస్ ఓరియంటెడ్ మీద. ఆయన డీఇండస్ట్రియలైజ్ చేస్తున్నాడు యుఎస్ ని, సర్వీస్ ఓరియంటెడ్ దాన్ని కూడా తగ్గించుకుంటున్నాడు, ట్యాక్స్లు వేస్తా అంటున్నాడు, అదే అంటున్నాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బంది. అంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా మనకి ఇది ఉపయోగమే, మంచిదే, శుభసూచకమే ఇది. సో ఇన్స్టెంట్ గా అయితే కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఈ ఫీజులు ఇంత కట్టాలి, వాళ్ళ కంపెనీ కట్టాలంటే ఎక్కువ మంది కట్టదు. కాబట్టి మన యుఎస్కి వెళ్ళే వాళ్ళ డ్రీమ్స్ కొంచెం ఆవిరయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతకాలం తర్వాత. కానీ మనకు విషయం తెలియదు ఏంటి విషయం అనేది. సో ఏదేమైనా ప్రస్తుతానికైతే అక్కడున్న కంపెనీలు ఇండియాలోకి వస్తాయి కాబట్టి మనోళ్ళు మన దగ్గరే ఉంటారు కాబట్టి మనకి మంచిగానే జరగచ్చు. మన గ్లోబల్ సిసిసి అంటే గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ఇక్కడ ఓపెన్ చేస్తారు, ఎక్కువ కంపెనీస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీ విపరీతంగా పెరిగే ఛాన్స్లే ఎక్కువ కనబడుతున్నాయి. ఎఫ్టీఏ అగ్రిమెంట్ కూడా అదర్ కంట్రీస్ తో చేస్తున్నాం కాబట్టి మనకి భయమే లేదు. వీళ్ళు మ్యాన్ పవర్ మీద ఆధారపడి మనల్నే ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు అనేది కోర్టు ద్వారా కూడా కొంచెం అది క్లారితం అయితే క్లారిటీగా తెలిస్తే డెఫినెట్ గా ఇది నిలబడకపోవచ్చు కనీసం. ఎందుకంటే కంపెనీలు కూడా వెళ్తాయి కదా, కంపెనీ కూడా $1,500-1,700 కట్టేది $1,00,000 కట్టాలంటే కష్టం కదా. వాళ్ళు కూడా అక్కడికి కోర్టుకి వెళ్ళి దాని డిసిషన్ ఒక 10-15 రోజుల్లో మనకి అవగతం అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే H1Bలో 71% మనవాళ్లే ఉన్నారు. సో అక్కడ ఉన్న పని చేసే వాళ్ళు కూడా మనవాళ్లే ఎక్కువ. సో డెఫినెట్ గా దాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే ఆయన ఎందుకు చేశారు అనేది ఫ్యూచర్ లో మనకి తెలుస్తుంది. 1 lakh ఎందుకు చేశారంటే ఇట్లా రాంగ్ ఒక రకంగా H1Bs అమ్మేసుకోవటం, షెల్ కంపెనీలు పెట్టి అక్కడ ఎక్కువ మంది రిక్రూట్ చేసుకొని వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ వేరే ఉద్యోగాలు చేసుకోవటం ఇట్లా చేస్తున్నారు. కాబట్టి సో వాళ్ళకి వీసా ఉన్నంత కాలం ఉంటారు, తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారు. కాబట్టి ఆ టైం వరకు వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. ఇది జరుగుతోంది. ఇది షెల్ కంపెనీలు పెట్టి ఇలా ఉద్యోగాలు తెచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఉద్దేశం. ఇది ఒక రకంగా మనకి మంచిదే. మన పిల్లలైనా అక్కడికి వెళ్ళి ఇలాంటి వాటిలో ఇరుక్కోకుండా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారండి, 45%, 50% శాలరీలో తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే ఉద్యోగంలో ₹1,00,000 వస్తే 50,000 తీసుకుంటున్నారు వాళ్ళు కన్సల్టెన్సీ. ఎంత రాంగ్ అది. సో అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇది కూడా మారాలి, ఇది కూడా మారే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎలా చేంజెస్ అంటే మౌల్డింగ్ ఎలా అవుతుంది అనేది చూస్తే చిన్నగా అది మనకి ఇండియాకి మనకి మంచి జరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్ అండి. H1B వీసాపై చాలా మంచి క్లారిటీ ఇచ్చారు అండ్ మంచి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.